సో, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. సో, ఈరోజు న్యూస్ వచ్చేసి పీఎం కుసుమ్ స్కీమ్ అనమాట. సో, ఈ పీఎం కుసుమ్ స్కీమ్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ అయితే. సో, ఇదొచ్చేసి ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ అనమాట. ఇదైతే 2019లో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో, ఇదొచ్చేసి సోలార్ పంప్స్ అండ్ పవర్ ప్లాంట్స్‌ని ప్రమోట్ చేస్తూ ఉందనమాట. సో, ఎలాగో చెప్తాను. సో, ఫార్మర్స్ అయితే పొలాల్లో డీజిల్ పంప్ గానీ, ఎలక్ట్రిసిటీ పంప్ గానీ వాడుతూ ఉంటారు కదా! సో, వాటర్ కోసమని. సో, దానికి బదులుగా ఈ సోలార్ వాటర్ పంప్‌నయితే యూజ్ చేయొచ్చనమాట. అయితే ఈ డీజిల్ అండ్ ఎలక్ట్రిసిటీ పైన అయితే డిపెండ్ అయితే రెడ్యూస్ అయిపోతుందనమాట. అండ్ ఇంకా వచ్చేసి అన్‌యూజ్డ్ ల్యాండ్‌లో ఈ ఫార్మర్స్ వచ్చేసి ఈ సోలార్ ప్లాంట్‌ని, పవర్ ప్లాంట్‌ని అయితే ఇన్‌స్టాల్ చేస్తే సో, దానివల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో, దాన్ని యూజ్ చేసి అండ్ ఇంకా మిగిలిన దాన్ని గవర్నమెంట్‌కయితే అమ్మేయొచ్చనమాట. ఇంకా ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ ఉన్న వాళ్ళైతే మళ్ళీ అప్‌గ్రేడ్ చేయొచ్చనమాట. సో, సోలార్ ప్లాంట్స్‌కి. సో, దీని కాస్ట్ వచ్చేసి 60% అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందనమాట. ఇంకా 30% వచ్చేసి బ్యాంక్ లోన్ ఇస్తుంది. అండ్ 10% మాత్రం ఫార్మర్స్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందనమాట. సో, దీనివల్ల అయితే ఈ కార్బన్ ఎమిషన్స్ ఏదైతే ఉంటుందో, పొల్యూషన్ ఇవన్నీ రెడ్యూస్ అయిపోతాయనమాట. అండ్ గ్లోబల్ వార్మింగ్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. సో, ఈ స్కీమ్ డెడ్‌లైన్ అయితే మార్చ్ 2027 వరకైతే దీన్ని ఎక్స్‌టెండ్ చేయడం జరిగిందనమాట. సో, ఎందుకు అంటే బికాస్ ఆఫ్ బ్యాంక్ డిలేస్, సప్లై ఇష్యూస్ అండ్ పేపర్ వర్క్ కోసం కొంచెం అయితే డిలే అయింది. సో, దానికోసమని ఈ డెడ్‌లైన్ అనేది ఎక్స్‌టెండ్ చేయడం జరిగిందనమాట. సో, దీనివల్ల అయితే క్లీన్ ఎనర్జీ యూజ్ అవుతుందనమాట. అండ్ సబ్సిడీస్ దొరుకుతుంది ఫార్మర్స్‌కి టు యూజ్ దిస్ సోలార్ పవర్ ప్లాంట్స్. అండ్ దీన్ని వచ్చేసి సోలార్ పంప్స్ వచ్చేసి ఇరిగేషన్‌కయితే చాలా యూజ్ అవుతుంది. సో, ఫార్మర్‌కయితే ఇన్‌కమ్ కూడా వస్తుంది. అండ్ రిన్యూవబుల్ ఎనర్జీని కూడా ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈ ఎలక్ట్రిసిటీ బర్డెన్ అయితే రెడ్యూస్ చేయొచ్చు. సో, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పీఎం ఈ డ్రైవ్ సబ్సిడీ అనమాట. సో, ఈ సబ్సిడీ అయితే జులై 31, 2026 వరకైతే ఎక్స్‌టెండ్ చేయడం జరిగిందనమాట. సో, ఈ స్కీమ్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటర్స్, 2 వీలర్ స్కూటర్స్ అండ్ ఇంకా 3 వీలర్‌కైతే ఇది అప్లై అవుతుందనమాట. సో, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది కదా! ఈ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందనమాట. సో దట్ ప్రమోట్ చేయడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని అండ్ ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ఈ డ్రైవ్ అని అయితే తీసుకొచ్చారనమాట. సో, దీనికి ముందయితే ఫేమ్ అనే స్కీమ్ ఉండిందనమాట. సో, దానికి బదులుగా ఈ పీఎం ఈ డ్రైవ్ సబ్సిడీ అయితే వచ్చింది. సో, ఈ సబ్సిడీ కింద సో, మంచి బ్యాటరీ అడ్వాన్స్‌డ్ బ్యాటరీ కేపబిలిటీస్ బట్టి సో, 5,000-10,000 సబ్సిడీ అయితే ఇస్తారనమాట. అండ్ 25,000-50,000 అయితే 3 వీలర్స్‌కయితే ఇస్తున్నారనమాట. సో, ఇదైతే ఒక గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఫర్ ఈవీ ఇన్సెంటివ్స్ కోసం. అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మీద అయితే మెయిన్‌గా కాన్సంట్రేట్ చేయడం జరిగిందనమాట. సో, దే ప్రొవైడ్ ది సబ్సిడీస్. అండ్ సో, ఇండియన్ ఆర్మీ వచ్చేసి ఇట్స్ ఫస్ట్ క్యాపిటల్ ప్రొక్యూర్‌మెంట్ ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా కొన్ని ప్రొడక్ట్స్‌ని కొనుగోలు చేసిందనమాట. వాల్యూ ఆఫ్ 25.90 క్రోర్స్. ఇదొక మేజర్ మైల్‌స్టోన్ అనే చెప్పాలి. సో, జీఈఎం ఇట్స్ ఎ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. లైక్ మింత్రా అండ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఎలాగో ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అలా అనమాట. సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. డిఫెన్స్ రిలేటెడ్ ఇంజిన్స్ కానీ, టెక్నికల్ ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్ బేస్డ్
సో, ఐవీఎఫ్ఆర్‌టీ స్కీమ్ ఎక్స్‌టెన్షన్. సో, ఐవీఎఫ్ఆర్‌టీ అంటే ఇమిగ్రేషన్, వీసా, ఫారినర్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్. సో, ఈ స్కీమ్ వచ్చేసి 2031 మార్చ్ వరకు ఎక్స్‌టెండ్ చేయడం జరిగిందనమాట. సో, దీని మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇమిగ్రేషన్ సిస్టమ్‌ని మోడర్నైజ్ చేయడం. సో, ఎలాగో నేను చెప్తాను. ఫారినర్ పర్సన్ వస్తే ఇండియాకి, సో కొన్ని ప్రాసెస్ ఉంటుందన్నమాట. లైక్ అప్లయింగ్ టు వీసా అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సిట్ అండ్ గోయింగ్ టు ద ఆఫీసెస్ ఫర్ రిజిస్ట్రేషన్స్. ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయన్నమాట. సో ఈ అన్ని ప్రాసెస్ని ఒక ప్లాట్ఫామ్, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో అన్నీ ఒకే చోట ఉండేలాగా కనెక్ట్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏంటంటే సూపర్ ఫాస్ట్ ఎంట్రీ ఉంటుంది అండ్ విజిటింగ్ ఆఫీసెస్ని విజిట్ చేసి రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఒక లాంగ్ ప్రాసెస్ అనమాట. సో దాన్నైతే తగ్గించి ఆన్‌లైన్‌లోనే చేయడం జరిగిందనమాట. సో దీంట్లోనే ఉంటుందనమాట. సో దీనివల్ల అయితే ఇమిగ్రేషన్ ఇంతకుముందయితే 5-6 మినిట్స్ పట్టేదనమాట చెక్ చేయడానికి. సో దీనివల్ల అయితే 2.5 మినిట్స్‌లోనే చేసేయొచ్చనమాట ఇమిగ్రేషన్ చెకింగ్ అనేది. సో దీనివల్ల ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చేసుకుంటే కూడా సో దీన్నయితే ట్రాక్ చేయొచ్చనమాట. సో బికాజ్ ఎక్కడ స్టే చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అండ్ ఎక్సిట్ అయ్యేదాకా సో ఈ సిస్టమ్‌లో ట్రాక్ చేయొచ్చనమాట. ఎక్కడ ఉంటున్నారు, ఏమని. సో దీనివల్ల అయితే టూరిజం అయితే ప్రమోట్ అవుతుందనమాట. ప్రాసెస్ ఈజ్ ఈజీ కాబట్టి టూరిజం అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నారనమాట. సో సెక్యూరిటీ అండ్ ఎఫిషియన్సీ అయితే ఇంప్రూవ్ అవుతుందనమాట. సో దీనివల్ల అండ్ మెయిన్‌లీ వచ్చేసి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అండ్ ఇమిగ్రేషన్ చెక్ పాయింట్స్‌ని అయితే చేస్తున్నారనమాట. అండ్ అడ్వాన్స్డ్ డేటా మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ని కూడా ఇంక్లూడ్ చేశారు టు ట్రాక్. సో దీనివల్ల అయితే ఫాస్టర్‌గా ఉంటుంది అండ్ నేషనల్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసినట్టు ఉంటుంది. సో బెటర్ మానిటర్ చేయొచ్చనమాట ట్రావెలర్స్. సురక్ష. సో లాంచ్డ్ బై ఇండియన్ నేవీ. సో ఫోకస్ వచ్చేసి మెయిన్‌లీ సెక్యూరిటీ ఆఫ్ ఎనర్జీ వెసెల్స్ అనమాట. సో ఏదైతే క్రూడ్ ఆయిల్ అండ్ ఎల్‌పీజీ గ్యాస్ ఏదైతే వస్తుందో సో దాన్ని ఎస్కార్ట్ చేయడానికనమాట. సో ఒకవేళ ఎవరైనా అటాక్ చేస్తే టు ప్రొటెక్ట్ ద ట్యాంక్స్ అనమాట. సో ఇన్ ద రీజన్ ఆఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. సో దిస్ ప్రొటెక్ట్స్ ద